నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం తెలుగు జాతికి చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాలు సేవాభావం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ కమిషనర్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని అమరజీవికి ఘన నివాళులు అర్పించారు. కూర్చోండి అన్న, కూర్చోండి, వేదిక మీద కూర్చోండి. ఇంకా చాలా మంది ఆదివాసీ నాయకులు 10-11 గంటల నుంచి ఇక్కడే ఉన్నారు. చాలా మంది మధ్య కూర్చోండి అన్న, కూర్చోండి, వేదిక మీద కూర్చోండి. ఇంకా చాలా మంది ఆదివాసీ నాయకులు 10-11 గంటల నుంచి ఇక్కడే ఉన్నారు. చాలా మంది మధ్య మనం అందరము కూడా పొట్టి శ్రీరాములు గారిని మర్చిపోకూడదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడిని కూడా మనకు సహకరిస్తున్నటువంటి ఈరోజు రాష్ట్రంలో 125వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభకి అధ్యక్షుడైనటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారికి, పెద్దలు మా రాష్ట్ర కార్యదర్శి పెద్దలు మేనపల్లి భాస్కర్ రెడ్డి గారికి, పెద్దలు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి ఇక్కడ వైశ్య కమిటీలో తెలుగుదేశం పార్టీ ఊపిరిగా తెలుగుదేశం పార్టీకి నిలబడి ఈ రోజు వరకు కూడా అటు ఇటు చెక్కు చెదరకుండా ఉన్నటువంటి మార్కెటింగ్ కమిటీ ఉపాధ్యక్షులు మా పెద్దలు అన్న శంకరరామణ గారికి, అలాగే వేదిక వచ్చినటువంటి మా ఆర్య వైశ్య నాయకులందరికీ, అలాగే ఆర్య వైశ్య మహిళా నాయకులకి, వేదిక ఉన్నటువంటి ఇతర నాయకులకి, వేదిక ఉన్నటువంటి మా పొదుపు మహిళలకి, అలాగే అంగన్వాడీ కార్యకర్తలకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఆల్రెడీ రాజమండ్రి నుంచి లైవ్ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు కూడా ప్రసంగిస్తున్నారు. అట్లాగే డూండి రాకేష్, ఎందుకంటే లోకేష్ బాబు గారి పాదయాత్రలో ప్రధాన పాత్ర వచ్చినటువంటి ఆర్య వైశ్య యువ నాయకుడు డూండి రాకేష్ ఎక్కడికి వెళ్ళినా అతనే ధైర్యంగా ఎవరికి తీసిపోకుండా పోలీసులతో సైతం పోరాడి లోకేష్ బాబు పాదయాత్రని విజయవంతం చేసినటువంటి ఆర్య వైశ్య నాయకుడు మా డూండి రాకేష్ అని చెప్పేదానికి నాకు నిజంగా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే మామూలుగా ఆర్య వయసులో ధైర్యం చేసి ముందుకి ఎవరు పోలేరు, కానీ ఆ రోజు ప్రతిపక్షంలో డూండి రాకేష్ ఆ పాదయాత్ర అప్పుడు ఎన్నిసార్లు పోలీసుల దగ్గర ఇబ్బంది పడ్డాడో నాకు తెలుసు, ఎన్నిసార్లు అవమానపడ్డాడో నాకు తెలుసు. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు డూండి రాకేష్కి మంచి స్థానం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారిని చెప్పేదానికి నేను నిజంగా గర్విస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు పెద్దలు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం దీక్ష చేసినటువంటి వ్యక్తుల్లో ఆయన ప్రముఖుడు. చిరస్థాయిగా ఆయన ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండేటువంటి మంచి మనిషి పొట్టి శ్రీరాములు గారు. ఆయన ఆర్య వయసు కులంలో పుట్టడం కూడా ఆర్య వయసులో అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంత పోరాట పటిమ, అంత దీక్ష, 58 రోజులు అన్నం తినకుండా ఉన్నాడంటే ఆలోచించండి. ఆయనంతా నిబద్ధతతో నిష్ఠతో ఆ రోజు ప్రత్యేక ఆటల కోసం ఆ రోజు ఆయన దీక్ష చేశారు, ఆలోచించుకోమని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు
ఈరోజు మన పొట్టి శ్రీరాములు గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగలా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ జరుగుతుందని చెప్పేదానికి మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే అమ్మవారి ఉత్సవాలను కూడా రాష్ట్ర పండగ చేసినటువంటి ఘనత కూడా ఎన్డీఏ గవర్నమెంట్ జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే మా చంద్రబాబు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్య వయసులు 80 నుంచి 90% ఎన్డీఏ గవర్నమెంట్కి ఓటు వేసిన వాళ్ళు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఉదాహరణకి నా గూడూరు నియోజకవర్గంలో నా ఎలక్షన్స్లో అంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలా, పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి చేయాలా, ప్రధానమంత్రి మోడీని చూడాలా అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కూడా నాకు కూడా మెజార్టీ 95% ఖచ్చితంగా మా ఆర్య వయసులో ఓట్లు నాకు పడ్డందుకు కృషి చేసినటువంటి మా నాయకులు, వేదిక నాయకులు అందరూ కూడా పేరు కన్న చెరుకు వచ్చి నమస్కారాలు చేస్తున్నా. ఎందువల్లంటే ఒక మంచి మనసు ఉన్నటువంటి నాయకులు ఆర్య వయసులు ఎక్కడ కూడా వివాదాల జోలికి పోరు, తప్పులు చేయరు, చాలా కామ్గా ఉన్నటువంటి వాళ్ళు మా ఆర్య వయసులు అయితే చెప్పేదానికి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే పెద్దలు మా చిత్రామని చెప్పినట్టు ఆ రోజు పెద్ద విగ్రహం లేనప్పుడు నన్ను అడిగాడు, తమ్ముడు ఏంది అన్ని విగ్రహాలు ఉన్నాయి, రామారావు గారు ఉంది, అంబేద్కర్ గారు ఉంది, మా పొట్టి శ్రీరాములు గారి విగ్రహం లేదంటే అన్న నేను పెట్టి అన్నా అని చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే ఒక మంచి మనిషి, ఈ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడినటువంటి మహానుభావుడు, ఆయన విగ్రహం లేకపోయినా కానీ మనకి చాలా సిగ్గుచేటు. అలాగే గూడూరులో ఆర్య వయసులో మ్యాక్సిమం డామినేటింగ్ ఉన్నటువంటి జనాభా ఇక్కడ ఇంతమంది ఆర్య వయసులు ఉండి ఆ మహానుభావుడు యొక్క విగ్రహం లేకపోతే కొరతని చెప్పిన తర్వాత నేరు గారు తెచ్చి అన్న పెట్టాడు. నేను మళ్ళీ ఇక్కడంతా ఆర్య వయసు ప్రముఖులు ఉన్నారు, మరి రిక్వెస్ట్ చేస్తున్నా కౌన్సి విగ్రహాన్ని మీరందరూ అనుకుంటే ఖచ్చితంగా ఆడ పెట్టచ్చు. దయచేసి ఖచ్చితంగా మీరు నెక్స్ట్ జయంతి కల్లా కాంస్య విగ్రహాన్ని మీరు తయారు చేసి పెడతారని చెప్పి కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేసి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా పెడతామని కూడా తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ పెద్దలు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి నిజాయితీ పరుడు, కార్యదక్ష పరుడు మా పవన్ అన్న, అలాగే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి యువ నాయకుడు, ఈ రాష్ట్రాన్ని నడిపించేటువంటి నాయకుడు నారా లోకేష్ బాబు గారు ముగ్గురు కలిసి ఈరోజు 58 అడుగుల అంటే 55 రోజులు ఆయన దీక్ష చేశారు. ఈరోజు 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఈరోజు అమరావతిలో అక్కడ తుళ్ళూరులో ఈరోజు ఓపెన్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. చూడండి, ఎవరు కూడా నాకు తెలిసి ఆ యొక్క అమరావతిలో ఇంత ఎత్తు విగ్రహం ఏ నాయకుడికి లేదు, ఏ ప్రజానాయకుడికి లేదు, ఉండేది కేవలం పొట్టి శ్రీరాములు గారి విగ్రహం నేను చెప్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే 6 నుంచి 7 ఎకరాలు అక్కడ ఆ పొట్టి శ్రీరాముల యొక్క శుద్ధీకరణానికి దాదాపు 150 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం ఈరోజు అక్కడ శుద్ధీకరణం ఏర్పాటు చేసుకున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇదేం ఆశామాషి విషయం కాదు, ఎవరు చేరు. ఇన్ని రోజులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాలకు జరిగినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఎవరు గుర్తురాలా. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకొని ఆ రోజు ఎలక్షన్లో ఏం చెప్పారో దాని ప్రకారం మాట తప్పకుండా ఈరోజు 58 అడుగుల విగ్రహాన్ని ఈరోజు తుళ్ళూరులో పెడుతున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా. ఎందువల్లంటే చెప్పింది చేసే గవర్నమెంట్ ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. గత గవర్నమెంట్లో ఏం లేవు, ఎవరు చేసే పరిస్థితి లేదు, దౌర్జన్యాలు అలాగే దొంగ కేసులు ఈ తప్ప ఎక్కడ కూడా మంచి చేసేటువంటి ప్రక్రియ గత ప్రభుత్వం తెలియదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మా గూడూరుకు వస్తే ఈరోజు ఈ యొక్క టవరు కట్టించేది కూడా ఆర్య వయసులే. గతంలో ఇక్కడ ఉందంటే జిఎస్ రాయల్ గారిని మనం గుర్తుపెట్టుకోవాలా. ఆయన ధర్మాన ఈ బస్టాండ్లో టవర్ క్లాక్ని ఏర్పాటు చేసిన ఘనత కూడా గూడూరులో ఆర్య వయసులకే దక్కుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. తర్వాత దీన్ని రొటేరియన్స్ మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ గతంలో ఉన్నటువంటి మన శాసనసభ్యుడు వరప్రసాద్ గారు చొరవతో దీన్ని మళ్ళీ కట్టించారు. మళ్ళీ ఆయన అడిగాను నేను, అన్నా ఇది ఆర్య వయసులకు సంబంధించిన మనం ఖచ్చితంగా జిఎస్ రాయల్ గారి యొక్క పేరు పెట్టాలంటే ఇబ్బంది లేదు తమ్ముడు, పెట్టినా ఇబ్బంది లేదని కూడా చెప్పాడు. కాబట్టి మీరు కానీ ఓకే అంటే కమిషనర్ గారు చెప్పి
ఆడ కూడా జిఎస్ రాయల్ గారి యొక్క పేరు చేసేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ రోజు ఎవరు ఇలాంటి నడిబొడ్లో ఇలాంటి దాన్ని కట్టేదానికి ధైర్యం చేయాలి. ఆ రోజు కూడా ఆది వయసులే ధైర్యం చేశారని చెప్పి కూడా ఒకసారి మళ్ళీ నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి ఈరోజు మా గూడూరులో ఉన్నటువంటి ఆది వయసు కుటుంబాలకంతా కూడా అండగా మేము ఉంటామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే గూడూరులో అంతా ఆది వయసులో ఉన్నారు కాబట్టి తెలియజేస్తున్నా ఒక ఇష్యూ